నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనం కమ్మని పుదీనా పచ్చడి చేసుకుందామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఓకే, పుదీనా, 4 మీడియం సైజ్ టమాటోస్, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, నూనె, ఉప్పు కామన్. ఓకే, టమాటోస్ కట్ చేసుకుందామండి. సో కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి పెడదాం. సో ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేడైంది, ఎండుమిర్చి వేద్దాం. చూడండి, ఎండుమిర్చి వేగాయి. సో తీసేద్దాం. సో ఇప్పుడు అదే కడాయిలోకి పుదీనా వేసేద్దాం. ఇలా పుదీనా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. 5 to 10 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత పుదీనా ఎంత దగ్గరికి కుదుచుకపోయినా. సో ఇప్పుడు తీసేద్దాం. ఈ ఆకుకూరలు అండి ఎంత చాలా ఫ్రై చేసినా కూడా కొంచెం అయిపోతాయి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లోకి టమాటో సో ఇది మగ్గనిద్దాం. ఒక కట్ట కొత్తిమీర కూడా వేసేద్దాం. సో ఓకే, ఒక 5 minutes తర్వాత చూద్దాం. మా ఇంట్లో వాళ్ళకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. వీక్లీ 2 times అయినా ఉంటాయి పచ్చళ్ళు ప్లస్ ఆకుకూరలు ఖచ్చితంగా ఉండాల్సింది. ఈ టమాటో మగ్గేలోపు మనం ఈ మిర్చి మిక్సీ పట్టుకోవాలి. సో ఈ మిర్చిలో ఒక 1 స్పూన్ సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. చూడండి, టమాటోస్ త్వరగా మగ్గాలంటే దీనిలో కూడా ఒక 1 స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్ వేసేద్దాం. కలుపుద్దాం. సో మగ్గనిద్దాం. మూత పెట్టేసి 5 minutes. చూడండి, ఇది మన మిర్చి పౌడర్. సో టమాటోస్ చూడండి ఎంత బాగా మగ్గుతుంది. ఇంకొక 5 minutes మగ్గనిద్దాం. పుదీనా యాడ్ చేద్దాం. పుదీనా వేసేసి గ్రైండ్ చేద్దాం. ఇంకా వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. గ్రైండ్ చేద్దాం. చూడండి, మన టమాటో కొత్తిమీర మంచిగా మగ్గిందండి. టమాటో కొత్తిమీర ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. నాకు చాలా ఇష్టం ఆ స్మెల్. ఓకే, ఇది కూడా జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. సో టమాటో వేసిన తర్వాత పల్స్లో తిప్పాలండి. చూడండి మన పచ్చడి రెడీ అయిపోయిందండి. సూపర్ పచ్చడి కదా, రోటి పచ్చడి లాగా ఉంది కదా. సో ఫినిషింగ్ ఇలా వచ్చేస్తుంది మనం పర్ల్స్లో తిప్పితే. ఓకే, సో ఇట్స్ టేస్టింగ్ టైం. సో తిందామండి. పర్ఫెక్ట్. సాల్ట్, కారం అన్నీ చక్కగా సరిపోయాయండి. పచ్చడి అంటే కొంచెం స్పైసీగానే ఉండాలి. ఒకవేళ చాలా కారం అనిపిస్తే ఆయిల్ యాడ్ చేయండి, అంతే సరిపోతుంది.
సూపర్ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. Please do like, share and subscribe. Thank you.